ఇక రాళ్ళు అమ్ముదాం. రైట్, 4 ఉన్నాయి. తొందరగా ఎంత కోటి తొందరగా. ఇవాళ భానుసప్తమి. భానుసప్తమి ఇవాళ ఆదివారం, మంచి రోజు. మంచి పని ఎప్పుడైనా ముందుగానే చేయాలి. చెడు పని కొంత పోస్ట్ పోన్ చేసుకున్నా కానీ మంచి పని ఎప్పుడు ముందుగానే చేయాలి. కాబట్టి ఇలా భానుసప్తమి తొందరగా మాకు ఆన్లైన్లో కూడా అమ్ముతాం ఇక్కడ. కాబట్టి మీరు వెంటనే ఒక 1,00,000 లైకులు, 1,00,000 కామెంట్లు, 1,00,000 సబ్స్క్రైబర్లు కావాలి. 33 దోషాలు, తర్వాత దిష్టి, బ్లాక్ మ్యాజిక్, ఇట్లా ఏమున్నా సరే వెంటనే మీ ఇంటికి కుప్పలు కుప్పలుగా బంగారం, తర్వాత లారీల కొద్దీ డబ్బులు. వెంటనే మీకు ఆర్థిక సమస్య ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, మానసిక సమస్య ఉన్నా, ఇంట్లో భార్య భర్తలతో గొడవున్నా, ఈ రాళ్ళు పెట్టుకుంటే వెంటనే ఒకటారండి. ఇప్పుడు మున్సిపాలిటీలలో పోటీ చేసి గెలవాలన్నా ఇంకా నెక్స్ట్ మీరు ఏదైనా ఆరోగ్యం అంటే అసలు మిమ్మల్ని జిరాక్స్ అంటే ఏమంటారు స్కానింగ్లో తేలని అంశాన్ని కూడా అంటే మీ కడుపులో ఉన్నటువంటి ఏదైనా సమస్యను కూడా ఈ రాయి కూడా తక్కువ అవుతుందట. వానికి చెప్పేటోనికి ఎందుకు సిగ్గుశరం లేదు, ఎందుకు అది లేదు మంత్రాన్ని చెప్తుంది నేనే. ఓం హ్రీం సూర్యాయ స్వర్ణాయ ఐశ్వర్య ప్రేయచ్చ స్వాహ అనుకొని ఈ రాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవాళ భానుసప్తమి కాబట్టి తొందరగా ఇవాళ అందరూ 1,00,000 లైకులు కొట్టాలి. రైట్, క్యూన్యూస్ కామెంట్ చేయండి. రైట్, అయితే ఒక్కసారి మిత్రులారా, ఏ సమస్యకైనా పరిష్కారం ఒక రాయి పెట్టుకుంటారట. అయితే ఆ రాయిలో భాగంగా ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ వ్యవస్థకు అరే గివేంద్రాబాయ్ లక్షల పైసలు దోసుడు, వాని మీద ఒక కేసో యథేచ్ఛగా యూట్యూబ్లో అమ్ముతురేని అమ్మ, ఇది ఎక్కడ కోసా? నేను ఏమంటున్నా, ఈ రాళ్ళు పెట్టుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంటే బడ్జెట్లో ఈ రాళ్ళ కొంత బడ్జెట్ కేటాయించి ఇవి కొందాం. లేదంటే ఈ విషయం పట్ల ఇప్పుడు ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారో, ఏది మన మార్వడి, గోబ్యాక్ మార్వడి, లేకపోతే ఇంకోటి పోరాటాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి కలిసి దీనిపైన నిజంగా, ఎందుకంటే రోజుకు 5,000 మంది అట. అవును, రోజుకు 5,000 మంది అంటే వీళ్ళు వస్తారట పెట్టుకునేటోళ్ళు. 15,000 మంది వస్తే 5,000కు అమ్ముతుర్రట. మినిమం 1,00,000 ఎన్ని కోట్లు అవుతుంది? రోజుకు 50 కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. అసలు మరి ఈ ఆదాయంలో భాగంగా ప్రజలందరూ ఇవి పెట్టుకునే విధంగా ప్రభుత్వంలో దీనికోసం కూడా ఒకటి అది పెట్టాలి కదా, నిధులు ఏర్పాటు చేయాలి. లేలే తక్కువ అవుతుంది, నువ్వు అట్లా మాట్లాడు. కానీ ఇది పెట్టుకుంటే బరాబర్ తక్కువ అవుతుంది. ఇది పెట్టుకుంటే అన్ని సమస్యలు రైట్. ఇవి అసలు దీని గురించి మాట్లాడటానికి విజ్ఞాన దర్శిని రమేష్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. సార్, ఉంగురాలు పెట్టుకుంటే, రంగురాలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? ఇప్పుడు ఇలాంటి బిజినెస్ లో చాలా జరుగుతున్నాయండి. ఉంగరాలు పెట్టుకుంటే, రంగురాలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని. ఇవన్నీ కూడా పెద్ద మోసాలండి. వాళ్ళు వాటిని అమ్ముకోవడానికి చేసే బిజినెస్ పరమైన అది. మామూలుగా మనకి 5,000, 10,000 వేసి ₹1,00,000 అమ్ముకోవడానికి ప్రజల్లో ఉండే నమ్మకాలను ఆసరా చేసుకొని చేసే మోసాలు ఇవన్నీ తప్ప నిజం కావాలి. అంటే పక్కా జరుగుతాయని చెప్పేసి కూడా ఎవరైతే కొన్నోళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మేము ఈసారి 1,00,000 కొన్నాం, వచ్చేసారి 10 లక్షలు కొంటాం, మాకు మస్తు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు కదా పబ్లిక్ కూడా. మరి వీళ్ళందరూ వాళ్ళ ఏజెంట్స్ అండి, అట్లా చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏజెంట్స్. ఇదంతా వ్యాపారంలో మార్కెటింగ్ టెక్నిక్స్ లో భాగంగా చేసేవి తప్ప ఇవి ఏ రంగురాయికి ఒకటే అండి. మీరు మతాల్ని నమ్మితే ఏ గ్రంథంలో అయినా ఎవరైనా సరే ఇలాంటివి చెప్పిన పెద్ద వాళ్ళు ఎవరున్నారో చెప్పండి వాళ్ళ మత ధర్మాల్లో, ధార్మిక గ్రంథాల్లో. ఇవన్నీ కూడా ఈ మోసాలు చేసే వాళ్ళు చేసే కుట్రలు తప్ప మరొకటి కాదు. అంటే ప్రజల్లో నమ్మకాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. రేపు డబ్బులు అనే ఒక ఆశ ఉంది. ఆశ కంటే కూడా దురాశ, పేరాశ ఉంది. ఇది తక్కువ ఏదో ఒకటి కొనుక్కుంటే 10,000 పెడితే 1,00,000, 2,00,000 వస్తాయి అనే ఆశ ఏదైతే ఉందో ఆ ఆశని, వాళ్ళ బలహీనతల్ని, ఆ
దురాశని పేరాశని సొమ్ము చేసుకొని కోట్లు కోట్లు సంపాదించుకునే దోపిడీ లేదా మోసగాళ్ళు చేసే కుట్రలో మార్కెట్ లో భాగమే ఇవన్నీ. అంటే మార్కెటింగ్ ఎత్తుగడలండి. ఇవి అయితే ఇవి ఉత్తరాలు కాదు సార్, వీటికి మంత్రోచ్చారణ చేసి మంత్రాలు చదివి ఇస్తారంట. అంటే మంత్రాలు అంటే జనంలో నమ్మకాలు ఉన్నాయి కదండి, బాగా మంత్రాలన్నా ప్రేయర్లన్నా నమాజులన్నా నమ్మకాలు ఉంటాయి. దేవుడి పేరు చెప్తే, మంత్రాల పేరు చెప్తే, మత గ్రంథాల పేరు చెప్తే వ్యాపారాలు ఇంకా సులువుగా సాగుతాయి. అందుకే మీకు దేవుని నమ్మకం ఉంటే, మా దైవం మీద నమ్మకం ఉంటే హాయిగా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం, లేదా గుడి చర్చ మసీదుకు పోయి పూజనో ప్రేయరో నమాజో చేసుకోండి. కానీ వాటి పేరుతో జరిగే ఈ మిడిల్ మ్యాన్, ఈ వ్యాపారస్తులు, దోపిడీదారులు చేసే మోసాలకు ఎందుకు మోసపోతారు అమాయకులు? ఏమైందంటే బాగా ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మార్కెటింగ్ స్ట్రాటజీ నడుస్తా ఉంది కాబట్టి అనేక రకాల ఎత్తుగడలు వేసి వాళ్ళు వీడియోలు చేసి ప్రజల్ని రకరకాల భ్రమలకు గురి చేసి ఈరోజు ఈ మోసాలన్నీ చేస్తున్నారు. ఇది చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉంటది. ఎవ్వరు కూడా, అందుకే వివేకానంద, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇలాంటి మోసగాళ్ళ గురించి. సార్ ఒకటి, ఇప్పుడు వీటిని నివారించే అధికారం కానీ హక్కు కానీ పోలీసు వ్యవస్థకు అదే ప్రభుత్వానికి లేదా సార్? ఖచ్చితంగా ఉంటదండి. మోసం చేసినప్పుడు, దోపిడీ చేసినప్పుడు ఆ దోపిడీ నుంచి ప్రజల్ని కాపాడాల్సింది పోలీసు వ్యవస్థే కదా. అలాంటి నేరాల నుంచి, ఇది నేరం, క్రైమ్ కదా. మరి ఇంత యథేచ్ఛగా వాడు ఏం చెప్తుండంటే రోజుకు 15,000 మంది మా దగ్గరికి వస్తుర్రు, 5,000 మంది కొనుక్కపోతుర్రు అంటే దాదాపు 50-60 కోట్ల బిజినెస్ జరుగుతుంది అని చెప్తా ఉంటే, ఇందులో అసలు నిజంగా మరి అసొంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసము కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలలో ఓ బిల్లు పెట్టి మరి మంత్రాలకు ఇట్లా అవుతుంది రాబాయి, మరి ఈ రంగురాళ్ళు పెట్టుకోండి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా సరఫరా చేసి వాళ్ళ జీవితాల్లో కోట్ల రూపాయలు మరి ఎడికిని తీసుకొచ్చి ఇస్తారో, ఈ విధంగా కూడా మరి ప్రభుత్వాల మీద ఒక అంటే ఈ సమస్యల పైన, అంటే వీళ్ళు ఏదైతే రంగురాళ్ళు అమ్ముకొని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని నమ్మకాలను ఆసరాగా చేసుకొని డబ్బు దోసుకుంటారో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు కూడా మరి పూర్తి బాధ్యత ఉండాలి కదా సార్? పూర్తి బాధ్యత ఉండాలి ఖచ్చితంగా. వాస్తవంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఈ మధ్య గుజరాత్ లో కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు వచ్చినాయి. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టేది. కానీ విచారకరమైందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి చట్టాలు లేవు. ఈ చట్టాలని వెంటనే, ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలని వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 12-13 రాష్ట్రాలు ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు చేశాయి. అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి చట్టాలు చేయాలి, ఇలాంటి మోసగాళ్ళని అరెస్ట్ చేయాలి. లేదంటే మీరు నిజంగానే పాలకులు నమ్మితే ఒక పని, ఇప్పుడు మన రాష్ట్రాలు గాని కేంద్రం గాని అప్పుల్లో ఉన్నారు కదా, ఇంత డబ్బులు ఉన్నాయి కదా, మీరు ఆ రంగురాళ్ళు పెట్టుకొని దేశాన్ని మా లాభాల్లో తీసుకొస్తే మంచిదే కదా. మనం వాళ్ళని ఎందుకు కాదంటాం? అంటే వీళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? మళ్ళీ వీళ్ళకి ఒక ల్యాబ్ ఉంటుందంట, దాంట్లో నెగిటివ్ అంతా తీసేసి ఓన్లీ పాజిటివ్ నింపుతారంట. ల్యాబ్ లో వజ్రాలతో తయారు చేస్తారంట కదా. ఈ ప్రపంచంలో ఒక జమాలజీ అని ఒకటి ఉంది, సైన్స్, జమాలజీ అనే సైన్స్. అంటే జంతు రత్నాలు, రాళ్ళు ఏమిటి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ కూడా మనకి చాలా ప్రధానమైన అంటే వాటన్నిటి గురించిన సైన్స్ ఉంది చాలా పెద్ద ఎత్తున. కానీ వీళ్ళకి అదేమీ లేకుండా నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఏందండి జెమ్స్ లో. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను అందరికీ చెప్తా ఉన్నా. మనం హైదరాబాద్ నగరంలో ఉన్నాం. హైదరాబాద్ లో మన అప్సిగూడ నుంచి ఉప్పల్ దారిలో ఎన్జిఆర్ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ పనే భూమిలో ఉండే ఖనిజాలు, భూమిలో ఉండే అనేక రకాల అంశాల మీద, జియోఫిజికల్ అంశాల మీద రీసెర్చ్ చేయడం. వాళ్ళని అడిగి చూడండి, ఎక్కడన్నా నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ జెమ్స్ లో ఉంటుందా? ఈ నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పేరుతో అన్ని మతాలు ఇప్పుడు పాస్టర్లు అయితే ఈ ప్రస్తుత ఫోటోల పేరోళ్ళు గాని, ఇతరులు గాని, ఈ నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పేరుతో సైన్స్ కి ఇది అసలు సైన్స్ కూడా అనడానికి లేదు. ఇది మోసపూరితమైన అంశం. సైన్స్ పదాలను ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు. ఎక్కడ కూడా నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉండదండి. ఎందులో కూడా లో గానీ దేంట్లో గానీ ఉండవు. చాలా మోసాలు జరుగుతాయి. ఇంకో నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ చూసుకొని ఈ మధ్య డివైజెస్ కూడా అమ్ముతా ఉన్నారు, లేదా డివైజెస్ వాడి మోసాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి మోసాలు ఎవరు చెప్పినా నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే
హిందూ మతం వాళ్ళకి, క్రిస్టియన్ మతం వాళ్ళకి, ముస్లిం మతం వాళ్ళకి, మీ మతాల్లో ఉండే అమాయకులు కదా మోసపోతున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మత పెద్దల మీద. వాళ్ళు చూడరా అంటే వాళ్ళకి మోసాలు జరగడం చాలా సంబరంగా ఉంటుందా? ఆలోచించండి. మీ మతం పేరుతో మోసాలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ నమ్మకాల్ని బలహీనతలు మాత్రం చేసుకుని మోసాలు చేస్తున్నప్పుడు, ఆ మతంలో ప్రజలు మోసపోతున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మత పెద్దలది, మత ప్రచారకులది ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు ఇట్లాంటి మోసగాళ్ల పట్ల, ఇట్లాంటి దోపిడీదారుల పట్ల మౌనం వహిస్తున్నారు? మీకు కూడా ఏమన్నా వాటాలు ఉన్నాయా? అసలు ఎందుకు ఇందులో మీరు వీటిని ఎందుకు ఖండించలేకపోతున్నారని మనం అడగాలి. అలాగే ప్రభుత్వాలు మోసపోతున్న ప్రజల్ని కాపాడడానికి లేవా? 50 కోట్లు అంటే కోట్లాది రూపాయలు ప్రజలు మోసపోతున్నారు. ఒక రోజుకే పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వాలు దాంట్లోని వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెట్టాలి కదా. ఒక్క రోజుకే రోజుకి 50 కోట్లు అంటే ఇంకా నెలల కొద్ది చేస్తున్నప్పుడు, ఏళ్ల కొద్ది వ్యాపారాలు జరుగుతున్నప్పుడు ఎంత మంది మోసపోతా ఉన్నారు, ఎన్ని కోట్లు నష్టపోతా ఉన్నారు. అలాంటి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద అంత బాగా స్పందించారు కదా, మోసం జరుగుతుందని. పెద్ద పెద్ద నాయకుల మీద కూడా, యాక్టర్స్, సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టగలిగే స్థాయికి వెళ్ళారు కదా. మరి ఇలాంటి పేరుతో ఎందుకు జరుగుతున్న వాటి మీద ఎందుకు కేసులు పెట్టారు? వెంటనే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి అసలు బయటికి రాకుండా ఉంచాలండి. ప్రజల జీవితాలతో తెలగాటం కదా. ఎంతమంది కొనుక్కొని ఎంతమంది నష్టపోయారు, వాళ్ళ జీవితాలు ఏమైనాయి. మీరు వన్ సైడ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇచ్చి ఎవరితో మాట్లాడిస్తారో వాళ్ళని కాకుండా మోసపోయిన వాళ్ళని చూడండి. వాళ్ళ చాలా పెద్ద సంఖ్యలో బయట పడతారు. మీరు కనుక ఇది టెలికాస్ట్ చేసి ఒక మాట చెప్పండి, ఈ రంగురాళ్ళు కొనుక్కొని మోసపోయిన వాళ్ళు ఎవరు అని చెప్పండి. అదే వాళ్ళనే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్, దీని మీద టైం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రకృతి వైజ్ఞానిక యాత్రలో తిరుగుతున్నాం, కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి అని. అందువల్ల లైవ్ లో రాలేకపోయాను, లైవ్ లో వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ప్రజలు మాత్రం మోసపోకూడదని ఖచ్చితంగా చెప్పాలండి. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాన్ని నిలదీయండి, కేసులు పెట్టమని అర్థం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా విజ్ఞాన దర్శిని రమేష్ సార్ ఏమంటున్నాడంటే ఇదంతా ఒక బోగస్, ప్రజల నమ్మకాన్ని ఒక వ్యాపారంగా మలుచుకునే ప్రక్రియ. ఇది ఎవరైతే వచ్చి రివ్యూలు ఇస్తున్నారో వాళ్ళంతా ఏజెంట్లు. కింద కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ ఉండదు, వస్తే అది వెంటనే డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఈ అంశం మేము ఏం చెప్తున్నాం, ఎవరి గురించి చెప్తున్నామో ఈ పాటికి మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. మిత్రులారా, మా దగ్గర కామెంట్స్ డిలీట్ కావు. కింద మీకు కనపడుతుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి, దానికి వాట్సాప్ చేయండి. నిజంగానే లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని మెల్ల వేసుకొని తిరుగుతున్న వాళ్ళు మంచిగా ఉన్నారా, మోసపోయిర్రా, మీకు మంచిగా అవుతుంది అనేది వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఇక ఇవి మార్నింగ్ న్యూస్ ఎపిసోడ్స్. ఇవి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. ఇక రేపొచ్చే మార్నింగ్ న్యూస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.